జింకలు పరిగెడుతున్నాయి, నెమలు అరుస్తున్నాయి అని చెప్పేసి ఫేక్ ప్రచారం చేసిరో, ఫేక్ ఏఐ వీడియోలు ఫోటోలు షేర్ చేసిరో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. సో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మన్య కిషాక్ మీద కేసులు అయినాయి, నోటీసులు కూడా ఇచ్చారు. సో తాజాగా కిషన్ రెడ్డి పెట్టినటువంటి పోస్ట్ డిలీట్ చేసిండు. కిషన్ రెడ్డికి కూడా మరి నోటీసులు ఇచ్చేందుకు, ఆయన మీద కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ కూడా కేసు పెట్టి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది విద్యార్థులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఏఐ ఫోటోలు వీడియోలు షేర్ చేశారు. అక్కడ జేసీబీలు వెళ్తూ ఉంటే నెమలు అరుస్తున్నట్టు, జింకలు పరిగెడుతున్నట్టు ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ఫోటో వీడియోను వారు షేర్ చేసి వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో. సో వీళ్ళ మీద కేసు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి మీద మరోసారి భారం మోపుతుంది. ₹2 పెట్రోలు డీజిల్ సుంకాలపై పెంచుతూనే ఇక ₹50 వంట గ్యాస్ మీద ₹50 పెంచుతూ సామాన్యుడి మీద బండను మోపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది, భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథలోకి పోదాం. అనేకమైనటువంటి అంశాలు ఇవాళ మనకు దినపత్రికలో కనిపిస్తున్నాయి. మొదటగా తొలి వెలుగు, తర్వాత పూర్తి వార్తాపత్రికలు చూద్దాం. మొదటగా తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడదాం. రైట్, తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే, శ్రీరాముడికి రాజాభరణల ధారణ, పట్టు వస్త్రాల సమర్పించిన గవర్నర్. ఇక కన్నుల పండుగగా జరిగిన రథోత్సవం, వైభవంగా రామయ్య పట్టాభిషేకం అంటూ వార్త కనిపిస్తుంది. సూపర్ సీఎం మీనాక్షి కాంగ్రెస్ ఇన్ఛార్జిపై ప్రతిపక్షాలు ఫైర్. సచివాలయంలో ఆమెకు ఏం పని, మంత్రులతో చర్చలేంటి, రివ్యూలు గాంధీభవన్లో చేయాలి, ఇలాంటి చర్యలు సరికాదు, సీఎంను మారుస్తారా లేదా వాళ్ళిష్టం. బీజేపీ ఎంపీ రఘునందన్ సంచలనం, సెక్రటరియట్లో ఏ సమీక్ష చేస్తారు, ఎలా సమీక్ష చేస్తారు. మీనాక్షిపై కేంద్ర మంత్రి బండి ఫైరు. ఇక రాష్ట్రంలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ పెత్తనం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హెచ్సియు భూములు వివాదంలో మీనాక్షి యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండమే ఇందుకు కారణం. స్టూడెంట్స్, ప్రజా సంఘాలతో కంచగచ్చుబోలులోని 400 ఎకరాలపై చర్చలు జరిపిన ఆమె తాజాగా సోమవారం సెక్రటరియట్కు వెళ్ళి మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ఈ వివాదంపై నియమించినటువంటి కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులేటితో మీనాక్షి చర్చలు జరిపారు. మీనాక్షి వరుస భేటీల తర్వాత హెచ్సియు వివాదంలో స్టూడెంట్స్పై పెట్టిన కేసులు విత్డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అసలు మీనాక్షి సెక్రటరియట్లో మీనాక్షికి ఏం పని అంటూ ఫైర్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం దీని గురించి. హెచ్సియుకి సంబంధించి పెద్ద ఇష్యూ, అది పెద్ద స్టోరీ, మీ అందరికీ తెలుసు. గత 15 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఇక బ్లాక్ మండే, కుప్పకూలిన మార్కెట్లు, 45 లక్షల కోట్ల ఆవిరి, ట్రంప్ ట్రేడ్ వార్తో ఇక రెసిషన్ భయాలు. వంట గ్యాస్పై బాధుడు, సిలిండర్పై 50 హైకు నేటి నుంచి అమల్లోకి. సామాన్యుడికి గ్యాస్ సిలిండర్ మళ్లీ బరువెక్కింది. సోమవారం వంట గ్యాస్ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం అదనంగా 50 బాధింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం సోమవారం పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై ₹50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం సహవాయువుల శాఖ మంత్రి ఆర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. సో సామాన్యుడి మీద మరొక ₹50 గ్యాస్ సిలిండర్ బాధపోతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక మరో వార్త, ప్రాణం తీసిన సిగరెట్టు, మద్యం మత్తులో నిద్రలోకి. సిగరెట్టు నిప్పుతో భారీగా మంటల్లో టీచర్ సజీవ దహనం. సో సిగరెట్లు కాల్చే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రాణం తీసిన సిగరెట్ అట, మద్యం మత్తులో ఇక నిద్రలోకి పోతే ఆ సిగరెట్ మన పాపం నోట్లలో పెట్టుకున్నట్టున్నాడు. ఆల్రెడీ మద్యం తాగినట్టున్నాడు. మద్యం తాగిన తర్వాత పడుకునే మూమెంట్లో సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నట్టున్నాడు. 2 పఫ్ఫులు గుంజుండొచ్చు. మిగతా తర్వాత ఆ సిగరెట్ అట్లే కాలి అక్కడటువంటి బెడ్షీటు, ఆ రూమ్ అంతా కాలి ఒక టీచర్ సజీవ దహనం అయిపోయినట్ట మంటల్లోనే. అంటే ఒక సిగరెట్టు ప్రాణాన్ని తీసింది, ఒక సిగరెట్టు ఇల్లంతా కాల్చేసింది, ఒక సిగరెట్టు ఆ టీచర్ జీవితంలో మరిచిపోలేని మచ్చను, జ్ఞాపకాలను ఇచ్చిపోయింది. సో ఒకసారి సిగరెట్ కాల్చే ముందు, మద్యం తాగముందు ఆలోచించండి. మీరున్నటువంటి పొజిషన్ ఏంటి, మీరున్నటువంటి పరిస్థితులు ఏంది
చూసి సిగరెట్ కాల్చాలి, లేకపోతే ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 7 అడుగుల కండక్టర్కు బంపర్ ఆఫర్ అట. త్వరలో వేరే జాబ్కు బదిలీ. ఇక హైట్తో బస్సుల్లో అన్సారీ ఇబ్బందులు. నెట్టించిన వైరైన వీడియోలు స్పందించిన మంత్రి పొన్నం. సమస్య సీఎం దృష్టికి వచ్చింది. త్వరలోనే అన్సారీకి రిలీఫ్ అన్న మంత్రి. ఆర్టీసీలో సమ్మెనట. 7 అడుగులు ఉన్నాడు ఆ పిల్లగాడు. 5 కాదు 6 కాదు 7 అడుగుల బుల్లెట్. ఇక బస్సులో పోతే బస్సులో పడతలేట. మినిమం బస్సు హైటు 6 అడుగులు ఉంటుంది, 6.5 ఉంటుంది. అంతకంటే హైట్ వాళ్ళు పెద్దగా ఎక్కువ ఉంటారు కాబట్టి 6-6.5 వరకు ఉంటుంది. బట్ ఈయన 7 అడుగులు ఉన్నాడట కండక్టరు. సో కండక్టర్ అంటేనే వెనకకు ముంగలు తిరుగుతుండాలి. కండక్టర్ అంటేనే వెనకకు ముంగలు తిరుగుతుండాలి. వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూస్తుండాలి. వాళ్ళు ఏడ దిగుతున్నారు, ఏడెక్కుతున్నారు, మరి టికెట్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా చెకప్ చేస్తూ ఉండాలి. సో అటువంటి కండక్టరు వెనకకు ముంగలు తిరుగుతూ ఉంటే రోజు ఇబ్బంది అవుతూ ఉందట. ఇక ఈ సోషల్ మీడియాలో 7 అడుగుల ఈ బుల్లెట్ వీడియో వైరల్ అయితే మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ముఖ్యమంత్రి దాకా పోయిందట. ఈయనను వేరే డిపార్ట్మెంట్లకు షిఫ్ట్ చేస్తారట. అంటే ఇక ఈ బస్సులో హైట్తో ఇబ్బంది అవుతుంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్కు షిఫ్ట్ చేసే ఆలోచనలు ఉండదట. బంపర్ ఆఫర్ కొట్టేసినట ఈ 7 అడుగుల అందగాడు. కేటీఆర్ కిషన్ రెడ్డికి షాక్. ఎఫ్ఐఆర్ నమోదుకు ఛాన్స్ అంట. త్వరలో విచారణకు పిలుపు. హెచ్సిపై ఫేక్ ప్రచారమే రీజన్. ఏఐ వీడియోలు పోస్ట్ చేస్తారంటూ ఆరోపణలు. ఫేక్ వీడియోలపై చర్యలకు పర్మిషన్ ఇవ్వండి. హైకోర్టులో తాజాగా ప్రభుత్వం పిటిషన్. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఇప్పటికే నోటీసులో. కంచెగచ్చుబోలి భూముల వివాదంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ విషయంలో ఫేక్ వీడియోలు కృత్రిమ మీద అంటే ఏఐతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు తాజాగా నోటీసులు అందించారు. ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 9, 10, 11 గచ్చిబౌలి పిఎస్కు విచారణకు రావాలని క్రిషాంక్ను నోటీసులో పోలీసులు కోరారు. కంచెగచ్చుబౌలి భూముల వివాదంపై ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రముఖులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో కోరింది. ఈ మేరకు కోర్టులు సోమవారం ప్రభుత్వం ప్రత్యేక పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలో ఇదే విషయంపైన సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొనతం దిలీప్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రవీనా టాండన్, ఇక జాన్ అబ్రహం, దియా మిర్జా మరికొందరు ప్రముఖులను త్వరలో విచారించినట్లుగా సమాచారం అట. సో ఇప్పటికే కిషన్ రెడ్డి పోస్ట్ డిలీట్ చేశారు. ట్విట్టర్లో గతంలో పెట్టినటువంటి పోస్ట్ను కిషన్ రెడ్డి డిలీట్ చేస్తాడు. మరి కేటీఆర్ డిలీట్ చేసిన తెలియదు. కానీ ఈ ఏఐ ఫోటోలు వీడియోలు షేర్ చేసారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని అటు విద్యార్థుల్ని మరి తప్పుదో పట్టించినటువంటి అంశంతో కోర్టుకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టుకు పోతే సో పోలీసులంతా కూడా సీరియస్ అయ్యి మరి కేసులు పెడతా ఉన్నారు, నోటీసులు పంపిస్తూ ఉన్నారు. మరి కిషన్ రెడ్డికి కేటీఆర్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందంట. చూద్దాం, దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే స్టాక్ మార్కెట్లు ధమాల్. ట్రంప్ దెబ్బకు భారత్ సహా పలు దేశాల్లో సూచీల పతనం. దేశీయంగా 14 లక్షల కోట్ల సంపద ఆవిరి అంట. చూడవా, ట్రంప్ అనేటోడు స్టాక్ మార్కెట్ని వాడు షేక్ చేస్తూ ఉన్నాడు. స్టాక్ మార్కెట్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మొత్తం కూడా ఆగమైపోయింది, మైనస్లకు పడిపోయింది స్టాక్ మార్కెట్ అంతా కూడా. 10 భారీ పతనాలట స్టాక్ మార్కెట్లో. విద్యార్థులపై కేసుల ఉపసంహరణట్టు హైలైట్ కనిపిస్తుంది. హెచ్యు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కు. సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రులతో కమిటీ నిర్ణయమట. ఇక సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వ చర్చలు. మొదటి నుంచి ఇదే పనిచేస్తే బాగుంటుండే. ఇక బనకచర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం. అనుమతులు లేకుండానే ఏపీలో నిర్మిస్తున్నారన్న ఆందోళన. బోర్డు ప్రాజెక్టు సమాచారాన్ని దాచిపెడుతుందంటూ ఆక్షేపణ. అనుమతి ఇచ్చాకే బనకచర్ల చేపట్టాలని ఆంధ్రప్రదేశ్కు బోర్డు చైర్మన్ సూచన. వరద జలాలు ఆధారంగానే నిర్మిస్తామని ఏపీ వెల్లడి. ఇక మరో వార్త, వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల పెంపు. హైదరాబాద్లో 905 రూపాయలకు చేరిన వంట గ్యాస్ ధర. ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే సేమ్ వంట గ్యాస్ మంట, గృహ వినియోగ సిలిండర్పై 50 పెంపు అంటూ మనకు ఆంధ్రజ్యోతిలో హైలైట్గా కనిపిస్తుంది. మహాపతనం. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాలంటూ ఒక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్కు 3939 పాయింట్ల పతనం. 2226 పాయింట్ల నష్టంతో 73,000
137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 742.85 పాయింట్ల నష్టం. క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద హావిరి. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు బ్రహ్మాండంగా ఉంది. ద్రవ్యోల్బణమే లేదు. చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయంటూ ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకపోతే చైనాపై 50% అదనపు సుంకం. ఒకే రోజు గడువు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. వడ్డీ రేట్లు తగ్గింపే అసలు వ్యూహం. అందుకే మాధ్యమం కోసం ట్రంప్ ప్రయత్నాలు. సో ట్రంప్ చేసిన కథకు మొత్తం స్టాక్ మార్కెట్లు కంపు అవుతా ఉన్నాయి. దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక మహిళలకు రైసు మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు, మండల సమైక్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. ఒక్కో మిల్లు నిర్మాణానికి 3.50 కోట్ల ఖర్చు. ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కార్. ఇక స్థల సేకరణ, ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు. 553 మండలాల మహిళా సమైక్యలకు మిల్లులు. ప్రభుత్వ స్థలాలను మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమైక్యలకే మొదట అవకాశం. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం. మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం. సో మనం మొన్నటిదాకా చూసినాం, ఆర్టీసీ బస్సులకు మహిళలే ఓనర్లు, పెట్రోల్ బంకులకు మహిళలే ఓనర్లు, ఇక క్యాంటీన్లకు, మహిళా క్యాంటీన్లకు మహిళలే ఓనర్లు, సోలార్ ప్యానెళ్లకు మహిళలే ఓనర్లు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రైసు మిల్లులకు కూడా మహిళలే ఓనర్లు కాబోతున్నారు. అటువంటి కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎట్లా ఉండబోతుంది, ఏంది, ఎన్ని రుణాలు ఇవ్వబోతుంది, ఏం కథ అనేది డిస్కషన్ చేద్దాం. ఇక హెచ్యు విద్యార్థులపై కేసులు ఎత్తివేత అనేది కామన్గా కనిపిస్తుంది మన కేబీఎన్ ఆంధ్రజ్యోతిలో. సో గోదావరి బనకచర్యలో చేపట్టద్దంటూ అది కూడా కామన్గా మనకు అన్ని దినపత్రికల్లో వచ్చినట్టుగానే కామన్గా అనిపిస్తుంది. సో ఇక అధ్యక్ష నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య. సిపిఐ నుంచి సత్యం, పిఆర్టీయు శ్రీపాలరెడ్డితో ప్రమాణం. ఇక చేయించినటువంటి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, హాజరైన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, మంత్రులు అంటూ వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్సీ విజయశాంతికి కిట్టును అందజేస్తున్న మండలి చైర్మన్ గుత్తా. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఇక ట్రంప్ దెబ్బ ప్రపంచ మార్కెట్లు మటాష్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. బనకచర్లపై ఎందుకు ఇంత సీక్రెట్ అంటూ ఇంకో వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇక గ్యాస్ సిలిండర్ 50 పెంపు హైలైట్ కనిపిస్తుంది వెలుగు పేపర్లో. నేడు అహ్మదాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలకు హాజరు కానున్నట. ఎస్జీపై విద్యార్థుల కేసులు ఎత్తివేత అంటూ ఒక హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఇంట్రెస్టింగ్ వార్త కనిపిస్తుంది ఇక్కడ. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తారంటూ గుండ్లు కొట్టి పరార్. గుండుకు 200, బ్రష్కు 20 చొప్పున వసూలు. ఇక జడీ బ్యూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం. ఓల్డ్ సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు. బెడిసి కొట్టిన ట్రీట్మెంట్, గుండుపై కురుపులు. హాస్పిటల్ పాలైన బాధితులు, పరారులో నిందితుడు. రైట్. ఒక్కసారి మీ అందరికీ తెలుసు, యువకులు పెళ్లి చేసుకోవాలన్నా, జీవితంలో సెట్ కావాలన్నా చాలామంది తహతాలాడుతుంటారు, కష్టపడుతుంటారు. కొంతమందికి ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ మెంటల్ టెన్షన్లో కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది, ఇంకొంతమందికి హెడ్ అంతా కూడా హెడ్ పాలు అవుతుంది, రాలిపోతుంటుంది, మొత్తం కూడా బట్టతాలు వస్తుంది. సో బట్టతాలు వచ్చిన తర్వాత నాకు ఎవరు పిల్లనిస్తారు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలకు కూడా బట్టతల వస్తూ ఉంటుంది, వాళ్ళు వేరే విషయం చాలా తక్కువ ఉంటుంది. ఈ బట్టతలు వచ్చేటువంటి అబ్బాయిలతో కూడా సో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామని ఒక సోషల్ మీడియాలో వీడియో రాగానే ఆ వీడియో చూసి పోతే మనిషికి గుండుకు 200 తీసుకొని, బ్రష్కి 20 రూపాయలు, మొత్తం 220 రూపాయలు తీసుకొని గుండు కొట్టి ఆ నెత్తి మీద ఏదో అడ్డమైనటువంటి కెమికల్ రాసిపోయినట్టు. వాడు కెమికల్ రాసిన గంట అర్ధగంటల ఆ కెమికల్ రియాక్షన్ తోటి మొత్తం చిన్న చిన్న కురుపులు కావడం, ఈ మొత్తం నెత్తంతా బాగా మంటలు ఇవ్వడం, ఇతరితర కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ చూస్తే తిరుపతి వెంకన్న దగ్గర గుండు కొట్టుకోనికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ మొత్తం వారి ముంగల క్యూ కట్టిరిగో. ఇక్కడ 4-5 గుండ్లు ఆల్రెడీ గుండ్లు అయినాయి. ఈ గుండ్లని కూడా మరి బాధపడ్డరట, హాస్పిటల్ పాలయ్యారట. దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం. అసలు ఆ గుండ్ల కథ ఏంది, ఆ బ్రష్ ఏంది అనేది. రైట్. ఒకసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఫటాఫట్ ఒకసారి చూస్తాం మనం. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం ₹2 పెంపంట, నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి అంట. ఇక రోబో గుర్రం వచ్చేసింది, చకచక గుట్టలు ఎక్కేస్తుంది. హైడ్రోజన్ ఇంజన్ శక్తితో నడిచే ఏఐ రోబో. ఇక కోర్లియన్ ఆవిష్కరించిన కవసాకి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుందట. ఈ గుర్రం ఒకసారి జూమ్ చేయవా.
ఈ గుర్రానికి తలకాయ ఒకటి లేనట్టున్నది, కానీ గుర్రం అద్భుతంగా చెట్లు ఎక్కుతుందట, గుట్టలు ఎక్కుతుందట, పెద్ద పెద్ద కొండలు కూడా ఎక్కుతుందట ఈ గుర్రం. సో అటువంటి గుర్రం ఏఐ గుర్రం వచ్చింది. ఈ గుర్రం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. సో ఒకసారి ఈ రోబో గుర్రం వచ్చేసేటట్టు వాడుతుంది, దాని గురించి కూడా చదువుకుందాం. మిల్లర్లు సిండికేట్ అంట, ధాన్యం కొనుగోలులో వ్యాపారుల ఇష్టారాజ్యం. మొదట్లో ధర పెంచి క్రమంగా తగ్గింపు 2700 నుంచి 2300కు. వర్షాలకు భయపడి అమ్ముకుంటున్న అన్నదాతలు, కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి లేక మిల్లర్ల దోపిడట. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టాలి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఇక హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ మనకు దిశలో హైలైట్ కనిపిస్తుంది. మీనాక్షిపై గుర్రు అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం. లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం. హెచ్సియు భూ వివాదాలపై అంతా హడావిడి ఎందుకంటూ ప్రశ్న. సెక్రటరియట్లో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు. సీఎం సర్కార్ను ఇరకాటంలో పెడతారా అంటూ క్వశ్చన్. సాదా బైనామాకు మార్గం సుగమం. భూభారతి అమలైతే 9 లక్షల కుటుంబాలకు ఊరట. పెండింగ్ అప్లికేషన్లకు కలగన్న మోక్షం. ఇక 6 ఏళ్లుగా దరఖాస్తుదారుల ఎదురుచూపులు. అప్పట్లో పరిష్కార మార్గాలు లేకనే కోర్టుల కేసులు. ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తుతున్న నిపుణులు. 7 ఎమ్మెల్సీల ప్రమాణం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. 3000 బస్సులు ఇవ్వండి, 27న నిర్వహించే సభ కోసం ఆర్టీసీ ఎండీకి గులాబీ నేతల రిక్వెస్ట్. 8 కోట్ల చెక్కు అందజేత. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. ఇక ఎస్ఐబిలో ఎస్ఓటీని నెలకొల్పింది ఆయనే. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా వర్క్. హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు. ఇక కంచగచ్చు భూమిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీసీకి హైకోర్టు ఆదేశం. ఏఐ ఫోటోలు వీడియోలు ఇష్యూలో మన్నె క్రిషాంక్కు పోలీసులు నోటీసులు. ఆర్టీసీలో సమ్మె సైరన్. యాజమాన్యం జేఏసీ మధ్య చర్చలు విఫలం. వచ్చే నెల 7 నుంచి విధుల బహిష్కరణ. మేనేజ్మెంట్ కార్మిక శాఖకు నోటీసులు అందజేతనట. రైట్, స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే విద్యార్థులపై కేసులు ఎత్తివేయనట్టు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు పేరుకుపోతున్న ఫైల్స్. జిఏడి వర్సెస్ డిపార్ట్మెంట్స్ అట. సెక్షన్లో కుప్పలుగా ఫైల్స్. ప్రమోషన్లు, పోస్టింగ్లో జాప్యం. నెలల తరబడి హోల్లోనే అర్జీలు. ఎమర్జెన్సీ శాఖలు పరిస్థితి అంతే. తలలు పట్టుకుంటున్న అధికారులు. నిర్లక్ష్యం వీడేది ఎప్పుడంటూ ఫైళ్ళ క్లియరెన్స్ ఎప్పుడంటూ కామెంట్స్. చూడాలి ఏం జరుగుతుంది ఇంకా. ఆర్టీసీ సమ్మె సైరను. సమస్యల పరిష్కారానికి మే 7 నుంచి సమ్మెనట. సో దీని గురించి కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ సమ్మె సైరన్ ఏంది, ఎందుకు ఈ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయబోతున్నారు అనేది. ఇక ప్రతి టికెట్ ఆన్లైన్లో అక్రమ దందాకు చెక్. ఆలయాల్లో అక్రమ దందాకు చెక్ అట. ప్రతి టికెట్ ఆన్లైను, ఆలయాల్లో అక్రమ దందాకు చెక్కు. పేపర్ టికెట్లకు ఇక ఫుల్ స్టాప్. విఐపి దర్శన టికెట్లు సైతం ఆన్లైన్. అధికారుల చేతివాటంపై ఫుల్ ఫోకస్. ఈ నెల 15న ఈ గవర్నెన్స్ ఎన్విరాన్మెంట్ అధికారులతో సమీక్ష. అవినీతిపై చర్యలకు సన్నద్ధం. ప్రధాన ఆలయాలపై దేవాదాయ శాఖ దృష్టి. మంచి పని చేస్తారు, పక్కదారి పట్టదు. దారి తప్పుతున్న ప్రజావాణి. అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు. కలెక్టర్ అనుదీప్ ఆదేశమట. ఇక బల నిరూపణ కోసమేనా నేడు ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష. పార్టీకి సంబంధం లేదంటున్న బీఆర్ఎస్ బీసీ నేతలు. సీనియర్ నాయకులు సైతం దూరం. కేవలం జాగృతి పూలే ఫ్రంట్ పేరుతోనే నిర్వహణ. సొంతంగా ఎదిగే ప్రయత్నమా. వరంగల్ సభ నేపథ్యంలో హాట్ టాపిక్. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. కవితమ్మ సొంతంగా దుకాణం పెట్టి అలా పూలే విగ్రహాలకు సంబంధించి డిస్కషన్ చేయబోతుందట. ఇక నమస్తే తెలంగాణ చూస్తే హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. 1000 కోట్ల బేరానికి గుంటనక్కల రాజకీయం. 400 ఎకరాల అమ్మకం వెనక భారీ స్కెచ్. ధర నిర్ధారణలో 10,000 కోట్ల స్కామ్ అంట. స్కామ్ నిరూపించవచ్చు కదనే మరి. 6 నుంచి ఆర్టీసీ సమ్మె. కాంగ్రెస్ సర్కార్కు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. అసలు ఈ ఆర్టీసీ సమ్మె ఏంది, కథ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు సాఫ్, తర్వాత సఫా. రైట్, బ్లాక్ మండే. ట్రంప్ సృష్టించిన బీభత్సానికి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇవాళ హెడ్లైన్స్. మనం మొత్తం హెడ్లైన్స్ చూస్తే కూడా పెరిగిన సిలిండర్ ధర గురించి కనిపిస్తుంది. హెచ్సియులో విద్యార్థుల కేసు ఉపసంహరణ హైలైట్ కనిపిస్తుంది. మరి రేపో మాపో కేటీఆర్ కిషన్ రెడ్డి మీద కేసు కాబోతుంది, అది హైలైట్ కనిపిస్తుంది. ట్రంప్ కంపుకు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు పడిపోయి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, అది హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి మనం పోల్ పెట్టినాం, ఆ పోల్ చూద్దాం. అమ్మ పెట్టరు కదా పోల్ అంతా, ఆ పోల్ ఒక్కసారి చూద్దాం. మరి సామాన్యుడు ఏమనుకుంటున్నాడు పెరిగిన
సిలిండర్ ధర మీద అనేది ఆ పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, కింద కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత సిలిండర్ ధర పెరిగింది. పెరిగిన సిలిండర్ ధర పైన మీరేమనుకుంటున్నారు? ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తాం, సమర్థించమని చెప్పేసి ఇందులో పోల్ పెడితే ఈ పోల్లో దాదాపుగా 317 మంది పార్టిసిపేట్ చేసిరు. సో 50 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది వంట గ్యాస్ సంబంధించి. సో 50 రూపాయల సిలిండర్ ధరకు సంబంధించి మనం పోల్ పెట్టినాం. మిగతా ఇంకా 2 రూపాయల పెట్రోల్ పైన సుంకం పెరిగింది. 2 రూపాయలు పెట్రోల్కి సంబంధించి సుంకం పెరిగింది, తక్షణమే అమల్లోకి వస్తుందట ఈ సుంకం. సో సమర్థిస్తారా సమర్థించారని అడిగితే సమర్థించమరా నాయన అని చెప్పేసి 72% మంది తొలి వెలుగు ప్రేక్షకులు తెలంగాణ ప్రజలు 72% మంది చెప్తున్నారు. కేంద్ర వ్యవహార శైలిని మేము సమర్థించాం ఎట్టి పరిస్థితుల్లో. కేంద్రం ఈ రకంగా ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడి పరిస్థితి ఏంది? పెట్రోల్ ఇప్పటికే 110 అయింది, గ్యాసు 900 రూపాయలు అయింది, మొన్నటిదాకా 850 ఉండే, ఇప్పుడు 902 రూపాయలు పెరిగింది హైదరాబాద్ మహానగరంలో. సో ఇక గ్రామాలకు పోతే వాడు ఆటో ఛార్జ్, ఈ ఛార్జ్, ఆ ఛార్జ్ అని 1000 రూపాయలు వసూలు చేస్తాడు. సో ఇట్లా మరి నిత్యావసర సరుకుల మీద, నిత్యం వాడే గ్యాస్ సిలిండర్ మీద ఇట్లా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ పోతే మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని సమర్థించము అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మరి 100కి 72% మంది కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ ధరను, మరి పెట్రోల్ మీద, డీజిల్ మీద పెంచినటువంటి 2 రూపాయల సుంకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉప్పు రేటు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే సామాన్యుడు బ్రతకాలంటే చాలా కష్టంగా మారిపోయింది. మహానగరమైనటువంటి హైదరాబాదు ఈ ప్రాంతంలో ఒక కుటుంబం బతకాలంటే నెలకు 30,000 రూపాయల జీతం రావాలంట. ఎంత రావాలన్నా జీతం? ఒక సామాన్యుడు హైదరాబాద్లో బతకాలంటే నెలకు 30,000 జీతం ఉంటే కానీ ఒక సామాన్యుడు బతకలేడట. మరి సాధారణంగా నెలకు ఇక్కడ 20 నుంచి 25,000 కంటే పెద్దగా ఎవరికి కూడా జీతం రావట్లేదు ఇక్కడ హైదరాబాద్లో. మరి 25,000లో ఇంకా -5,000 ఇక అప్పు తెచ్చుకోవాలి. నెలకు 5,000 అప్పు తెచ్చుకొని బతుకునే తప్ప ఈ సామాన్యుడు 30,000 జీతం వచ్చినోడు ఎవడు? చాలా తక్కువ. 100లో ఒక 30 మందికి మాత్రం 30,000 జీతం వస్తుండొచ్చు. మిగతా 70% మంది 15,000, 20,000, 25,000 లోపలనే జీతాలు వచ్చిన ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మీరు ఇట్లా గ్యాస్ పెంచుకుంటూ పోతే వాళ్ళు బతకాలనా సావాలనా? రైట్, ఒకసారి మన డిస్కషన్లో మాట్లాడదాం. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఈ పోల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోల్లో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో